హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీ వచ్చి వేడి మసాలా వడలండి. ఈ మసాలా వడలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు స్టెప్గా చేసి చూపిస్తాను రండి. ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరు నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. అలాగే నా రెసిపీస్ని ట్రై చేయండి. ఈ మసాలా వడలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. దీనికోసం శనగపప్పు 2 కప్పులు శనగపప్పును నేను చూపించే కప్పు ప్రకారం 2 కప్పులు శనగపప్పును తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని వాటర్ పోసుకొని 2 అవర్స్ నానపెట్టుకోవాలి. 2 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నానపెట్టుకున్న పప్పులో ఒక 6 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు, సగం అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కొంచెం పప్పుని పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలో. ఇలా నేను చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఈ పప్పులో గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం సాల్ట్ని వేసుకోవాలి. ముందే మనం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి పతలాగా అయిపోద్ది పిండి. మనం ఎప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 2.5 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపించే విధంగా అరచేతిలో కొంచెం వాటర్ని తడుపుకొని ఒక్కొక్క వడని నిదానంగా నేను చూపించినట్టుగా ఒక్కొక్క వడని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే మంటను వచ్చి లో ఫ్లేమ్ కాకుండాను హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వడలు మాకు బాగా వేగుతాయి. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కొక్క వడను వేసుకోవాలి. అలాగే నా రెసిపీస్ని, నేను చూపించే రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నా రెసిపీస్ ఎలాగో వచ్చినాయో. ఇలా ఒక్కొక్క వడని వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా వడలు కొంచెం బ్యాక్ సైడు రెడ్డిష్గా వచ్చిన తర్వాత అప్పుడు మనం వడని తిప్పుకోవాలి. ముందే తిప్పేస్తే వడలు చిదికిపోతాయి. మనం మిక్సీ వేసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసి గ్రైండ్ చేయకూడదు. కొంచెమే వాటర్ వేసుకొని పొడిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వడలు బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. బాగా పేస్ట్ లాగా చేసేస్తే వడలు టేస్టీగా ఉండవు. ఇదండి, మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా వడలు వెనక పక్కన బాగా రెడ్గా వేగిన తర్వాత అప్పుడు మనం దీన్ని వడల్ని ఒక్కొక్కటిగా ఇలాగా తిప్పుకోవాలి. అప్పుడు వడలు మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి. మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని కాల్చుకోండి. అంతే అండి, టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోయినాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వడల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ వడలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని